మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు ఉంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా మకర రాశి. మకర రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ముందే చెప్తున్నాను, కొన్ని గ్రహాల రీత్యా బాగుండకపోవచ్చు. అవి ఏంటి అనేది మనకు ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రం 1, 2. వీటిని చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలమే అని చెప్పడం జరుగుతుంది. ఆడంబరాలకు పోయి కొంత ధనము వృధా చేసేటువంటి పరిస్థితి ఉంది. విదేశీయానము కలిసి వచ్చును. స్నేహ మరియు ప్రేమ విషయాలలో సానుకూలత పెరుగును. విలువగల వస్తువుల ద్వారా కొంత రుణములు చేయుట జరిగేటువంటి పరిస్థితి ఉంది. దంపతుల మధ్య దాపరికాలు కలుగును. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. కొంత ధనము వృధా అవుతుంది. కోర్టు, పోలీసు, గ్రామ తగువులు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు రిలేటెడ్ కానీ ఊరిలో గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ కోరికలు విఫలం అవుతున్నాయి. కొంతమేర ఈ సంవత్సరం మధ్య నుండి చాలా అంటే చాలా బాగుంది. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనము, విదేశీ యానము కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సంతాన విషయం మీకు కలవరపరుస్తాయి. అతి కష్టం మీద పనులు పూర్తి చేసుకుంటారు. శత్రుత్వము పెరుగుతుంది. రుణములు చేస్తారు. స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. పెద్దల సహకారము మీకు కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగువులు అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అవకాశం ఉన్నటువంటిది ఏదైతే అవకాశం ఉందో మనకు మంచి జరిగేటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. నిదానముగా కూడా పనులు సాగుతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచి ఉన్నటువంటి సబ్జెక్టులను పూర్తి చేస్తారు. మంచి మార్కులు సాధిస్తారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేయే వారికి కొంత అధికారుల ఒత్తిడి అనేటువంటిది తగ్గును. స్థిరాస్తి వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులకు శ్రీకారము. చేతు వృత్తుల యందు వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. ఈ కమ్మరి పని, తాపీ కావాల్సిన వడ్రంగి, కూలి, వ్యవసాయ, చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధరలు గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్, భూమి, కాంట్రాక్ట్, బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకున్నటువంటి విధంగా చాలా అనుకూలంగా ఉంది. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు అపారమైనటువంటి ఆకర్షణ లభించేటువంటి పరిస్థితి ఉంది. వస్త్రము, ధాన్యము, పూలు, పండ్లు, మధ్య దళారి వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరకు అద్భుతంగా ఉంది.
చిన్న పెద్ద పరిశ్రమల వారికి, యంత్ర కర్మాగార, ఇనుము, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారులకు అతి కష్టం మీద ఆ ముందుకు పోగలుగుతారు. టీవీ, సినీ, నాటక, రేడియో రంగస్థల నటులకు మంచి ఆఫర్లు వచ్చును. కానీ వృధా ఖర్చులు అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దేవాలయంలో పనిచేయు వారికి, అదేవిధంగా వాహనదారులకు ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి, రాజకీయ ప్రముఖులకు, సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ, పదవి యోగ్యములు కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరి మకర రాశి వారు, ఎందుకంటే మీకు గురువు 2024 సంవత్సరము చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎందుకంటే 2025లో 24లో ఏదో ఒక శుభం అయితే జరిగి ఉండాలి. మీ పిల్లలకు సంబంధించి మనోవాంఛ సిద్ధి కానీ, ఐశ్వర్య ప్రాప్తి కానీ, పిల్లలకు వివాహం జరిపించడం కానీ, మకర రాశి వారు విదేశీ ప్రయత్నాన్ని చేయడం కానీ, విదేశీకి వెళ్ళడం కానీ, ఇలా శుభమైతే జరిగింది 25లో ఎంతో కొంత. మరి ఇప్పుడు ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, రాజశిక్ష, అగ్నిబాధ, చోరభయము, అదేవిధంగా బంధుమిత్రులతో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ యొక్క మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ఈ యొక్క మనకు ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్నారు 25లో. అయినను గురువు బాలేడు కనుక గురువుకు సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. కేవలం 2500కి మన వద్ద చేస్తున్నాం కనుక అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.